ఏడోకని చెప్తున్నాను కదా. నాకు దుఃఖమాగుతలే. ఇంకోసారి ఇలా చేయకు. ఫస్ట్ టైం కాబట్టి నేనేం అనలేకపోతున్నాను. అన్నీ అన్నారు కదా, ఇంకేం మిగిలింది? ఇంకోసారి నన్ను ఇలా డిస్టర్బ్ చేయకు. అర్థమైందా? అర్థం కాలేదా? అయ్యింది, అర్థమైంది. సరే, ఆ కళ్ళు తుడుచుకో. గైన చెప్పింది నిజమే. నేను పండుకున్నాక గైనకింత పని చేసిండ్రు అంటే ఎంత పని చేసి ఉంటారు. అందుకే కోపడి ఉంటారు. నేనే జరంత జాగ్రత్తగా ఉండాలి. గైనకి నా మీద కోపమేలే, నేనే కోపం తెప్పించిన. తప్పు తప్పు. అల్లరేదో చేసిందా? ఏంది గట్ల చూస్తుండ్రు? ఏం లేదు. నేను చేసింది తప్పే, సారీ. హలో. యా, ఇదిగో భవానీ, ఇకనైనా కళ్ళు తెరిచి కాస్త కొత్త కోడలి విషయంలో జాగ్రత్తగా ఉండు. లేదంటే నీ కొడుకుని కోడి పిల్లను తన్నుకెళ్ళినట్టు తన్నుకెళ్తుంది. ఏ మగాడైనా ఆ తంతు జరిగే వరకే. జరిగితే ఇక అంతే, అమ్మ లేదు బొమ్మ లేదు. తల్లి అల్లం, పెళ్ళం బెల్లం అవటం ఖాయం. పిన్ని గారు, ఏమైంది? ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు. ఏముందమ్మా, రాత్రి ఆ తంతు జరిగింది కదా, ఇంత పొద్దెక్కింది. ఇంకా మీ ఆడపడుచు బయటికి రాలేదేంటా అని చూస్తున్నాను. వస్తుందిలేండి పిన్ని గారు, ఎంతైనా కొత్త జంట, అప్పుడే ఎక్కడ తెల్లారుతుంది. ఉదయం లేవగానే ఒకరు లాగడాలు, ఒకరు విదిలించుకోవడాలు. అవును, నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు? అంటే శోభన అన్నారు కదా పిన్ని గారు, ఆ మాట వింటేనే అదేంటో సిగ్గు తన్నుకొచ్చేస్తుంది. మరీ అంత సిగ్గుపడకే, చూడలేకపోతున్నా. ఊరుకోండి పిన్ని గారు, ఓ 4 రోజులు కొత్త జంటని అలా వదిలేయాలి. అది మీకు చెప్పాలా ఏంటి? ఏం ఘనకార్యం చేసిందనమ్మా? కొత్త కోళ్ళంటే అత్తగారికి కాసిన్ని కాఫీ నీళ్ళైనా ఇవ్వాలా వద్దా? మీరు మరీ పిన్ని గారు, ఎంతైనా వాళ్ళ శోభనం కదా. నందు, ఏంటమ్మా అలా ఉన్నావు? ఏంటంటే ఏం చెప్పాలి నాన్న? నేనేదో
చెయ్యి, శ్రీవల్లితో మాట్లాడిస్తుంది. నందు అక్క. అక్క శ్రీనిధి ఎట్లున్నవే? బాగున్నారక్క, నువ్వెట్లున్నావు? ఏందక్క? శ్రీవల్లి ఎట్లుంది? మస్త్ హ్యాపీగా ఉందక్క. శ్రీనిధి ఒక్కసారి శ్రీవల్లికి ఫోన్ ఇవే, మాట్లాడాలి. అక్కకే ఫోన్ చేయొచ్చు కదా. దాని ఫోన్ కలుస్తలేదే, పోయి మాట్లాడి. మాట్లాడిస్తా, ఆగు. శ్రీనిధి ఆగా. ఏందక్క? గాడు మీ బావుంటాడు కదనే. మా బావా? గదే, గా సామ్రాట్ ఉంటాడు. నేను ఫోన్ చేసినా అని తెలిస్తే ఓ లొల్లి చేస్తాడు. నేనంటే పడదు కదా. సరే, నేనేం చేయాలి? నువ్వు వెళ్ళి శ్రీవల్లిని బయటికి తీసుకురా, లేదంటే గా మనిషి పిచ్చోన్ లెక్క బిహేవ్ చేస్తాడు. ఊకో అక్క, బావ చాలా మంచోడు, అట్లేం అనుకోడు. సరేలే, నీకు మంచోడైతే నేనేం చెయ్యాలి? ముందు నేను చెప్పినట్టు చెయ్యి. సరే అక్క, ఒక్క నిమిషం ఉండు, ఫోన్ చేస్తా. మీకు ఆ డౌట్ అక్కర్లేదు. క్వాలిటీ విషయంలో 100% గ్యారంటీ ఉంటాను. సారీ, కమ్ అగైన్. అక్క అక్క, నీతో మాట్లాడాలి, ఒకసారి బయటికి రా. ఏంటి సామ్రాట్, డిస్టర్బెన్స్ ఏంటి? సారీ సార్, 1 minute, ఐల్ కాల్ యూ బ్యాక్. ఏంటి గోలా? అక్కతో మాట్లాడాలి గంతే. బుద్ధుందా నీకు? గదిలోకి వచ్చే ముందు డోర్ కొట్టి రావాలనే కామన్ సెన్స్ కూడా నేర్పలేదా మీ వాళ్ళు? ఇంపార్టెంట్ కాల్లో మాట్లాడుతున్నాను, ఇలా సడన్ గా వచ్చి అరుస్తున్నావు. చదువుకున్నావు అసలు? అక్క అంటూ గావు కేకలు పెడుతున్నావు. ఏ కాసేపు ఆగలేవా? మీ అక్క ఎక్కడికైనా పారిపోతుందా? అంటే గది మాట్లాడకు. ఎదుటి వాళ్ళు ఏ సిచ్యువేషన్ లో ఉన్నారో తెలీదు, ఎంత ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నారో తెలీదు. చొచ్చుకొని వచ్చేస్తావా? మీ ఇంట్లో ఉన్నట్టుంటే కుదరదు. ఇక్కడ ఒక డిసిప్లైన్ అనేది ఉంటుంది. శ్రీవల్లి, మీ చెల్లికి కాస్త పద్ధతిగా ఉండమని చెప్పు. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు అక్క అక్క అని రావద్దని చెప్పు. అది చిన్నపిల్ల, ఏదో తెల్వకొచ్చింది. మీరు డిస్టర్బ్ అయితే సారీ, ఏమనుకోకుండ్రే. తీసుకెళ్ళు. చెల్లె పోదా. అందరూ అంతే, ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో ఎవ్వరికీ తెలియదు. ఇక్కడే ఉంటే ఇలాగే ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకోవడం బెటర్. ఏంది శ్రీవల్లి ఇంకా ఫోన్ చేస్తలేదు? ఏందక్క బావ అట్లా కోపడతాడు నా మీద? నేనేం చేసినా? కోపం కాదే, గట్ల సడన్ గా లోపలికి వచ్చేస్తే ఎట్లనే? బావ ఏదో మీటింగ్లున్నారు, డిస్టర్బ్ అవుతారు కదనే. అరే, నిన్ను పిలవడానికి రావడం కూడా తప్పేనా అక్క? వచ్చుడు తప్పు కాదే, తలుపు కూడా కొట్టకుండా వస్తే మేనర్స్ లేదనుకుంటారు కదనే. ఏమైంది? మీరిద్దరు దూరం దూరంగానే ఉన్నారు కదా. చి నోర్మి, కోతిపిల్ల. నువ్వు బావకి చాలా సపోర్ట్ చేస్తున్నావక్క. సపోర్ట్ కాదే, ఏదో జూమ్ కాల్లో ఎవరితోనో మాట్లాడుతున్నారు. మనం గిట్లా చేస్తే అవతలోళ్ళ దగ్గర బావ ఇజ్జత్ పోతుంది కదనే. ఏమో అక్క, నాకైతే ఒక్కొక్కసారి బావని చూస్తే చాలా భయం అవుతుంది తెలుసా. భయం ఎందుకే? బావనే కదా, బావ మంచోడు, నీకు తెలుసు కదా. నేను అలానే అనుకున్నా, అలాగే చెప్తున్నా. సరే సరే, ఇంతకి నేను ఎందుకు బయటికి రమ్మన్నావు? నందు అక్క ఫోన్ చేసింది. ఏంది? నందు ఫోన్ చేసిందా? నీతో మాట్లాడుతుందట. మరి నాకెందుకు ఫోన్ చేయలేదు? నీ ఫోన్ కలవట్లేదంట, అందుకే నాకు చేసింది. సరే, ఫోన్ గిట్లే.
ఇంతసేపు అయింది, ఫోన్ చేస్తలేదేంది ఇది? మళ్ళా నేనే చేస్తలే. బిజీ వస్తుంది. బిజీ వస్తుంది ఏంది? number you have dialed is currently busy. Please try later. The number you have dialed is currently busy. నందు నందు ఎట్లున్నవే? నేను నీతో మాట్లాడను పో. ఏమైంది నందు? ఏమైందా? ఏమైందో నీకు తెలవదానే? నేనేం చెయ్యాలనే? గిట్లా అవుతుందని నేను అనుకోలేదు కదనే. అవు మరి, నేనే కదా తప్పు చేసిన. ఈడ్చిపెట్టే. అయినా నువ్వు ఫంక్షన్ బాగానే చేసుకున్నావు కదా. గప్పుడు కూడా నేను నీకు యాదకి రాలేదు కదనే. నందు, నిన్ను మీ అక్క మర్చిపోతునే కదనే యాదికి రానికి. నేను మీదికి ఎంత నవ్వుకుంటున్నా నువ్వు పక్కన లేవని ఎంత నారాజైనో నీకు తెలియదే. ఇప్పుడు ఎన్నైనా చెప్తావులే. గట్ల కాదే నందు. శ్రీవల్లి, నందు, మీ బావ పిలుస్తుండ్రే. హలో శ్రీవల్లి, నేను మళ్ళా మాట్లాడతానే, ఆగు. ఇగో. హలో శ్రీవల్లి. హలో హలో. అక్క, అది వెళ్ళిపోయింది. శ్రీనిధి, ఏందేగిది? అక్క, శ్రీవల్లక్క 24 గంటలు బావ చుట్టే తిరుగుతూ ఉంటుంది. అక్క బావ గదిలోకి వెళ్ళిపోయింది. దాంతో మాట్లాడాలనే కదా ఫోన్ చేసినా. మరి ఇంత ఘోరమానే? శ్రీనిధి, ఎవరు ఫోన్? నందు అక్క శ్రీవల్లక్క కోసం ఫోన్ చేసింది. నీకు బుద్ధుందా? తనకెందుకు ఫోన్ చేశావు? నేను చేయలేదు వదినా. నువ్వు గాని తనతో మాట్లాడుతున్నావని తెలిసిందో ఇక్కడెంత పెద్ద గొడవ అవుతుందో నీకు తెలీదా? ఇలా ఇవ్వు. ఏంటి నందు మళ్ళీ ఫోన్ చేశావు? దాన్ని తోడబుట్టిందన్నైనా నేను ఫోన్ చేయకూడదా ఏంది? అబ్బో, తోడబుట్టింది ఇప్పుడు గుర్తొచ్చిందా? అదే గుర్తుండుంటే ఇలా చేస్తావా? నిన్ను పెళ్లికి పేరంటానికి రాకుండా మీ అమ్మ నాన్న ఆపేవాళ్ళ. ఎందుకొదినా అలా మాట్లాడతావు? నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. నీకసలు సిగ్గనేది ఉంటే ఫోన్ చేసేదానివే కాదు. నాకు శ్రీవల్లి మీద ఉన్నది ప్రేమే వదినా, అందుకే ఫోన్ చేసిన. కానీ నీ మీద శ్రీవల్లికి ప్రేమ లేదు. ఉంటే ఇన్ని రోజుల్లో నీకెన్నిసార్లు ఫోన్ చేయాలి? చేసిందా? చేయలేదు. ఎందుకు? తన మొగుడికి నచ్చని నీతో మాట్లాడితే తనకే నష్టం. అందుకే జాగ్రత్త పడింది, మొగుడు మాటకి కట్టుబడింది. అసలు ఒక్క క్షణం కూడా నిన్ను గుర్తు చేసుకోలేదంటే కాస్త ఆలోచించు. అంతేగాని ప్రేముంది, వంకాయ ఉందని నీకు నువ్వే ఊహించుకోకు. పెట్టే ఫోను. పిలిచిండ్రు, చెప్పండి. ఈ ఫైల్ నీ దగ్గర జాగ్రత్తగా పెట్టు. నాకన్నా? నేను కంపెనీతో టైఅప్ అయి బిజినెస్ చేయబోతున్నాను. దానికి సంబంధించిన ఫైల్ ఇది. ఆ కంపెనీ వాళ్ళు వచ్చి ఈ ఫైల్ తీసుకుంటారు. నేనే ఇచ్చి వెళ్ళొచ్చు, కానీ నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను వెళ్తున్నాను. బావగారు ఉన్నారు కదా? మీ బావగారికి ఇంకా చాలా పనులున్నాయి, అందుకే నీకు అప్పచెప్తున్నాను. వాళ్ళు రాగానే ఈ ఫైల్ ఇవ్వు, ఓకే? పోతుండ్రా? అవును. నాస్తా చేసిపోండ్రి. అర్జెంట్ వర్క్. 2 ఇడ్లీలు తినండి. 2 ఇడ్లీలు తినడానికి నేను 10 నిమిషాలు ఇక్కడ వేస్ట్ చేస్తే అక్కడ 2 కోట్లు బిజినెస్ ఇచ్చే వాళ్ళు వెళ్ళిపోతారు. 2 ఇడ్లీనా 2 కోట్ల? పోనీ పండ్ల పానకం తాగుతారా? గదే జ్యూస్. జ్యూస్, పానకాలు, పాయసాలు మర్చిపో. ఫైల్ ఇవ్వడం గుర్తుంచుకో.
అవును, మీ చెల్లెందుకు వచ్చింది? గది గది మా అమ్మ వాళ్ళు ఫోన్ చేసిండ్రు, మాట్లాడడానికి వెలిసింది. బాప్రే, గి మనిషి ఏందో ఆటం పంపు లెక్క ముట్టుకుంటూనే పేలిటట్టుండ్రు. గట్లగాదే నందు. శ్రీవల్లి, నందు, మీ బావ పిలుస్తుండ్రే. అరే, నందు ఫోన్ చేసింది కదా, మాట్లాడకపోతున్నాయి, ఒకసారి మాట్లాడాలి. అంతే, మొగుడు గొప్పోడని శ్రీవల్లి బలంగా నమ్ముతుంది. అందుకే నన్ను పూర్తిగా మర్చిపోయింది. నేను ఎందుకు గట్లా చేసిన్నో, గీ పెండ్లి నేను ఎందుకు వద్దన్నానో ఇప్పుడు తెలియదు. రాక్షసుని నిజ స్వరూపం బయటపడినాడు, నేనేంటో అందరికీ ఎరుకైతది. గప్పుడు నేను శ్రీవల్లికి యాదకొస్తా. ఏందిది? నందుతోటి ఫోన్ మాట్లాడదామంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి శ్రీవల్లి, ఏంటి అలా ఉన్నావు? నందుతోటి మాట్లాడదామంటే ఫోన్ కట్ చేస్తుంది వదినా. ఇందాక నందు ఫోన్ చేసింది. ఘనకార్యం చేసింది. నందుతోటి మాట్లాడంగా ఆయన పిలిచిండ్రు. నందుతోటి మాట్లాడలేకపోయినా, ఇప్పుడేమో ఫోన్ చేస్తే. ఏంటి మాట్లాడేది? కట్ చేస్తే చేయని, నీకేం పోయింది? ఏందొదిన గట్లంటావు? అవును, నేను ఇలాగే అంటాను. మర్చిపోయావా ఆ మహాతల్లి నీ పెళ్ళ ఆపడానికి ఎంత ప్రయత్నించింది? అలాంటి దాని గురించి నీకెందుకు? గది నా సెల్లవుతున్నా. చెల్లి 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 నువ్వనుకుంటే సరిపోదమ్మా, తను కూడా నిన్న అక్క అనుకోవాలి కదా. చూడు శ్రీవల్లి, నందు లాంటి మనిషికి ట్రాన్స్ఫార్మర్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. గట్ల కాదుదినా. ఎట్లా కాదు? నీకంతలా మాట్లాడాలని బెంగగా ఉంటే మీ అమ్మ నాన్న వాళ్లతో మాట్లాడు, అనవసరమైన వాళ్లతో కాదు. ఇదిగో రింగ్ అవుతుంది, మాట్లాడు. ఇంకేడ నేనుండా, నేను పోతా. అరే, ఇప్పుడు ఏమైందనమ్మా ఇంత సడన్ గా వెళ్ళిపోతానంటున్నావు? లేదు పెదనాన్న, నేను వెళ్ళిపోతాను. నందు, మీ పెద్దనాన్న చెప్తున్నారు కదే, 2 రోజులుండి వెళ్ళు. గేడ నేను ఒక్క రోజు కూడా ఉండా, నేను పోతా. నేను ఇయ్యాలే పోతా, నన్నెవరు ఆపనీకి ట్రై చేయకండి. ఏంటి శ్రీవల్లి, మాట్లాడు. ఫోన్ తీస్తలేరు వదినా. నందు, నీ మొండిపాటు నీదేనా? పెద్దవాళ్ళు చెప్తుంటే వినిపించుకోవా? ఎవరు చెప్పినా నేను పోతా. అమ్మా. హలో, ఎవరు? అమ్మా, నేను. శ్రీవల్లి, ఇప్పుడే చేస్తాను, 1 నిమిషం. నందు, నందు, నందు ఆగవే. హలో నందు. అన్నయ్య, ఒకసారి మీ వదినకి ఇవ్వమ్మా. గట్లనే అన్నయ్య. ఏంటండి? నందు వెళ్ళిపోతానంటుంది, శ్రీవల్లి మాట్లాడలేదని అలిగినట్టుంది. నువ్వు చెప్పు, ఒకసారి నందుతో మాట్లాడమని. నేను అస్సలు చెప్పను. అదేంటి? శ్రీవల్లి వినేలా లేదు. నందు ఇక్కడికి పదే పదే ఫోన్ చేస్తుంది. ఈ విషయం సామ్రాట్కి తెలిసిందే అనుకోండి, లేనిపోని రచ్చ. అవసరమా చెప్పండి? అది కాదు, తను వెళ్ళిపోతానంటుంది. పోతే పోనివ్వండి. అయినా శ్రీవల్లి మాట్లాడను అంటుంది. పెళ్లిలో నందు చేసిన పనికి చాలా బాధపడుతుంది. ఎలా మాట్లాడుతుంది? అది కాదే. చెప్తున్నాను కదా, అర్థం కాదా మీకు? అయినా తన భర్తకి తాను గౌరవం ఇచ్చుకోవాలా వద్దా? మీరివేమీ పట్టించుకోకండి. శ్రీవల్లిని తన పద్ధతిలో తన నుండనివ్వండి.
హలో ఏంట్రా ఏముంటోంది?